కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి డి నారాయణ యాదవ్ అనే ఒక కొత్త అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల్లో భాగంగా తీసుకొచ్చింది. అయితే డి నారాయణ యాదవ్ బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న ఎర్రగొండపాలెం అభ్యర్థి తాటిపట్టి చంద్రశేఖర్ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు. బాలినేని శ్రీనివాసరెడ్డి అండదండలు కూడా ఆయనకి ఎలా కొంత ప్లస్ కావచ్చని అంచనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందో డి నారాయణ యాదవ్ కూడా అదే అంచనా కనిపిస్తోంది. అయితే కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఇక్కడ మనం చూస్తే బుర్రా మధుసూదన్ యాదవ్ సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. మార్పులు చేర్పుల్లో భాగంగా బుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పక్కన పెట్టి అదే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన డి నారాయణ యాదవ్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంటే ఒక రకంగా సమన్వయకర్తగా ప్రకటించారు. ఆయన అభ్యర్థిగా రంగంలో దిగబోతున్న వాతావరణం కనిపిస్తోంది. అయితే మరి బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గం ఎంతవరకు సహకరిస్తుంది నారాయణ యాదవ్ అంటూ అటు తెలుగుదేశం పార్టీ కూడా లెక్కలు వేసుకుంటోంది. ఖచ్చితంగా సహకరించిన వాతావరణం ఉంటుంది కాబట్టి మాకు ప్లస్గా మారచ్చు అన్నది తెలుగుదేశం పార్టీ వేసుకుంటున్న లెక్కగా కనిపిస్తోంది. ఇక ఉగ్ర నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే దాదాపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా కొంత తెలుగుదేశం పార్టీ సానుభూతి పరు ఓట్లు అలాగే తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి అనాదిగా వస్తున్న ఓట్లు ఖచ్చితంగా మాకు ప్లస్గా మారే అవకాశం ఉందన్న అంచనాలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. ఈసారి ఉగ్ర నరసింహారెడ్డి కొంచెం గట్టిగా పోటీ ఇచ్చే స్థితిలో ఉన్నారనేది నియోజకవర్గంలో కానీ జిల్లాలో వినిపిస్తున్నమాట. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే ఈసారి కీన్ పోటీ ఉండబోతుంది, నెక్ టు నెక్ పోటీ ఉండబోతుందన్న చర్చ కూడా జరుగుతోంది. ఒక బీసీని తప్పించి మరో బీసీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినప్పటికీ కొంత ఉగ్ర నరసింహారెడ్డి ఈసారి బలమైన పోటీ ఇవ్వబోతున్నారంటున్నారు. చూద్దాం అసలు అక్కడ ఏం జరగబోతుందో.